ఉంటుంది. రైట్ సార్. కాంగ్రెస్వి 420 హామీలు అంటూ ఒక 27 పేజీలతో ఒక బుక్లెట్ని రిలీజ్ చేశారు సార్ కేటీఆర్. ఇట్స్ టూ ఎర్లీ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. నిజంగా ఇది ఎర్లీగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు అయిందండి? నెల కూడా అవ్వలేదు కదా. మరి ఎర్లీనా కాదా మీరు చెప్పండి. అంటే వాళ్ళు బిడ్డ పుట్టాడు, 5 నెల రోజుల తర్వాతనే చికెన్ బిర్యానీ తింటలేదండి, ఏం చెప్తారండి? అంటే ఒక హామీ ఇచ్చారు కదా సార్, డిసెంబర్ అంటే చికెన్ బిర్యానీ తింటాడు అని హామీ ఇచ్చారు కదా, టైం పడుతుంది కదా. అలా అంటారు. ఇప్పుడు హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు ఏ పార్టీ అయినా అధికారంకి వచ్చిన నెక్స్ట్ డే అన్ని హామీలు అమలు చేస్తారా? బీఆర్ఎస్ అమలు చేసిన నిరుద్యోగ భృతి ఇప్పటికి చేయలేదు కదా, 10 ఏళ్ళ తర్వాత కూడా. మరి ఎందుకు చేయలేదు? 3 ఎకరాలు దళితులు 3 ఎకరాలు అమలు చేశారా? అసలు రుణమాఫీ పూర్తిగా అమలైందా? కేజీ టు పీజీ అమలైందా? ఇవన్నీ మాకు కళ్ళ ముందులు కదండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, అమలైందా? ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఒక పాలిటిక్స్లో ఆనెస్టీ ఉండాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో ఉచిత రవాణా అమలు చేశారు, అంతే కదా. మీరు ఆరోగ్యశ్రీని పెంచారు. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో చూశాం, ఈ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం, దాన్ని ఈ మంత్ ఎండింగ్లో అమలు చేస్తారని అంటున్నారు. 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, 6 గ్యారెంటీలు అంటున్నారు. 100 రోజులైనా ఆగాలి కదా అంటున్నా. ఏం కొంపలు ముడతాయండి? 5 ఏళ్ళు కదా నిలదీయడానికి. సో మీరు ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు అంటే, హామీలు అమలు కాకపోతే 420 అయితే, అమలు అయితే 420 ఎందుకు అవుతాయి? సో మరి అమలు కానీ బీఆర్ఎస్ హామీల సంగతి ఏంటి? మరి వాటిని ఏమనాలి? బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా అంతకుముందు బీఆర్ఎస్ అడిగితే ఏమన్నారు? మాకు ప్రజలు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు కదా, 5 ఏళ్ళ లోపే అమలు చేయకపోతే అడగాలి తప్ప ఇప్పుడు ఎట్లా అడుగుతారని బీఆర్ఎస్ అన్నదా లేదు అప్పుడు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే జనం ఒప్పుకుంటారా? సో ఏ పార్టీ అయినా కానీ రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, వితిన్ 15 డేస్, వితిన్ 1 మంత్ నువ్వు ఏం చేసావని కాంగ్రెస్ అడిగినా తప్పంట. నేను ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వానికైనా రీజనబుల్ టైం ఇవ్వాలి. 1 రోజులు కూడా కాకముందే నువ్వు ఏం అమలు చేస్తావు, హామీలు ఏమైనా అంటే ఎవడైనా ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ పాలన పైన 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వస్తున్నారు. పాలన పైన గ్రిప్ రావాలి, ఆర్థిక వనరుల అవగాహన రావాలి, కుదుర పడాలి. ఇంకా క్యాబినెటే పూర్తి స్థాయి విస్తరణ జరగలేదు. మరి కేసీఆర్ 2వసారి అధికారంలోకి వచ్చాక 2 మంత్రులతోనే నెలపైన ఉన్నారు కదా, మంత్రివర్గమే పూర్తిగా ఏర్పాటు చేసుకోలే కదా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరండి ఇలాంటివి తొందరపాటును. అది మరి బీఆర్ఎస్ ఎందుకు చేస్తుందో తెలియదు కానీ, డే 1 నుంచి నువ్వు ఏమైనా ఒకవైపోమో మేము సమయం ఇస్తాం, ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చి నిలదీస్తామని బీఆర్ఎస్ అంటుంది మళ్ళీ. కానీ నెక్స్ట్ డే నుంచి ఈ ప్రభుత్వం ఉండదని ఒకరు, ఈ ప్రభుత్వం ఏం చేసింది, హామీలు ఏమైనాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల సానుభూతి పెరుగుతుంది. మీరు చూస్తుండండి, అయ్యో పాపం వాళ్ళు అధికారంలో రాగానే వీళ్ళు సాగొడతారు కదా అని. అది ఇంకా వీళ్ళకే లాభం, బీఆర్ఎస్ కాంగ్రెస్కే. ఎందుకంటే సింపతి పెరుగుతుంది. ఆయన ఏదో కష్టపడతా అంటే ఈయన పాప ఎంబడబడతాను కదా అంటారు. సో యూ షుడ్ ఎలో ద పర్సన్ టు సెటిల్ డౌన్ కదా. కొత్త ముఖ్యమంత్రి 1 రోజులు అయింది, 100 రోజుల్లో మేము అమలు చేస్తామన్నారు. 101వ రోజు అడగండి, గౌరవం కూడా ఉంటుంది కదా. 101 రోజు ఎన్ని రోజులు ఉన్నది? ఏం గొంపల ముడిగేది ఏమున్నది? 101వ రోజు ఎక్కువ రోజులు ఏం లేదు కదా. మీకు 24, 52 మీకు ఆటోమేటిక్గా ఏప్రిల్లో అడగచ్చు. అయితే సమస్య బీఆర్ఎస్ కూడా ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు లేకపోతే బహుశా కొంతకాలం ఆగేవాళ్ళేమో. ఈ లోక్సభ ఎన్నికలలోగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించక తప్పని పరిస్థితి వాళ్ళకు ఉంది. అందుకొరకు ఈ లోక్సభ ఎన్నికల్లోగా ఈ పార్టీ ఫెయిల్ అయింది అనేది ఎక్స్పోజ్ చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. కానీ ప్రజలు దాన్ని తీసుకుంటారని అనుకోను. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసు కదా సమయం ఇవ్వాలని. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా బండి సంజయ్కి అవకాశం ఇచ్చారు.